నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో 61.61 లక్షల వరకు ఇళ్లను సందర్శించిన శ్రేణులు. ఈ అంశం గురించి ఈ రోజు మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్యామ్ ప్రసాద్ గారు. అది 21 రోజులైంది సార్. 21వ రోజు కూడా వాళ్ళు 2 లక్షల పైన ఇళ్లను సందర్శించారంటే అది మాటలా సార్? పైగా వాళ్ళు సందర్శించిన ప్రతిసారి కూడా అక్కడ ఏమైనా వాళ్ళ కష్టాలు ఉన్నా, ఇల్లు సరిగ్గా లేకపోయినా అది కూడా అధికారులకు తెలియజేయడం అలా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు దీని గురించి మీరు ఇంకేమైనా వివరిస్తారా? అవునమ్మా, ఇది కంపల్సరీగా చేయాల్సిన పనే. ఇంటింటికి తెలుగుదేశం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. 2 సంవత్సరాలు దాటిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అసలు ప్రజలకి మనం చేస్తున్న కార్యక్రమాలు చేరుతున్నాయా లేవా, ప్రజలందరికీ సంక్షేమం అందుందా లేదా, మనం చేస్తున్న అభివృద్ధి గురించి వాళ్ళకి అర్థం అవుతుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి కంపల్సరీగా ఇంటికి చెప్పి ఇదిగో ఇది చేస్తున్నాము, లేకపోతే ఇది అలా ఉంది అని అడగటానికి వెళ్తున్నారు అనమాట. నువ్వు అడిగినట్టుగా 60 లక్షల మందికి చేరారు ఆల్రెడీ. అంటే ఎంతో గొప్ప విషయం అది. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఇంటింటికి ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. అంటే 26 మంత్స్ అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 26 మంత్స్లో సంక్షేమానికి 1,50,00,000 ఖర్చు పెట్టారనమాట. అర్థమైందా? 1,50,00,000 మనీ ఖర్చు పెట్టారు. అంటే 60 లక్షలు ఒట్టి 70 లక్షలు పెన్షన్కే ఖర్చు పెట్టారు. ఒట్టి పెన్షన్కే. పెన్షన్ ఎంత సక్సెస్ఫుల్గా ఇస్తున్నారో అర్థం చేసుకోవాలన్నమాట. ఎట్లా 4,000 రూపాయలు పెన్షన్ పర్ మంత్. 2019-24 మధ్యలో 2,000 నుంచి 3,000 రావడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 వచ్చిన మొదటి రోజే ఇచ్చేశారు. అంటే పాతవి కూడా కలిపి ఎరియర్స్ కలిపి 7,000 ఇచ్చారు ఫస్ట్ మంత్ లో. అద్భుతమైన పెన్షన్ పథకం అనమాట. భారతదేశ చరిత్రలో ఇట్లా పెన్షన్ కార్యక్రమం ఎవరు చేయలే ఇంతవరకు. 4,000 ఇస్తున్నారు వృద్ధులకి. అది చాలా గొప్ప విషయం. అది దగ్గర ఇప్పుడు 26 నెలలు అయింది కదా. 26 నెలల్లో 70 లక్షలు ఇచ్చారు. 70 లక్షల రూపాయలు కొట్టి పెన్షన్లకు ఇచ్చారనమాట. సార్ ఇంకా మహిళా సాధికారత, రైతుల సంక్షేమం ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయమ్మా. అన్నీ చెప్తాను. ఇప్పుడు తల్లికి వందనం ఉందన్నమాట. తల్లికి వందనం 2 సంవత్సరాలు కలిపి అంటే 26 నెలల్లో 2 సార్లు అయిపోయింది ఇప్పటికి. ఆ 2 సార్లు కలిపి దగ్గర 18 లక్షలు ఇచ్చారు. 18 లక్షలు అంటే 9 లక్షలు 9 లక్షలు 18 లక్షలు ఇచ్చారనమాట. అర్థమైందా? అంటే 8,000 కోట్లు 8,000 కోట్లు అంటే 18,000 కోట్లు నేను చెప్పేది. ఇందాక 70,000 కోట్లు, ఇది 18,000 కోట్లు. అట్లాగే అన్నదాత సుఖీభవ అది 6,000 కోట్లు. అట్లాగే మొత్తం ఇప్పుడు స్త్రీశక్తి, అలాగే సిలిండర్లు, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, అలాగే మత్స్యకారులకి, అలాగే చేనేత వస్త్రాలకి, అలా రకరకాల బలహీన వర్గాలకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి 1,50,00,000 రూపాయలు ఇచ్చారనమాట. ఒట్టి కోటి అంటే కోటి కాదు. ఇప్పుడు దగ్గర బడ్జెట్లో నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. ఏది పర్ ఇయర్, ఏది పెన్షన్కి. 2 ఏళ్ళు దాటింది కదా. నెలకి 3,000 కోట్లు అవుతుందమ్మా. నెలకి ఎంత? 3,000 కోట్లు. 12 నెలలు 6 లక్షలు అనమాట. అట్లా 2 సంవత్సరాలు చిల్లరైంది. 26 నెలలు అయింది. ఆ పెన్షన్లో 70 లక్షల రూపాయలు. అట్లాగే 1,50,00,000 రూపాయలు ఈ సంక్షేమ పథకాలకి ఇస్తున్నారు. మరి అన్ని ప్రజలకు తెలియాలి కదా. మీకు అందుతున్నాయా అందట్లేదా, పెన్షన్ మీకు వస్తుందా రావట్లేదా, తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అంటే ఒక్కొక్కరికి 13,000 చొప్పున వేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అది మీకు వచ్చిందా రాలేదా. అదే సిలిండర్లు 3 మీకు వస్తున్నాయా రావట్లేదా, బస్సు ఉచితంగా వెళ్తుందా రావట్లేదా, అట్లాగే అన్నదాత సుఖీభవ డబ్బులు మీకు పడుతున్నాయా లేదా అని రైతులను అడుగుతారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరికి మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా, మీకు మేము గవర్నమెంట్ ఇస్తున్నాం మీకు వస్తున్నాయా సరిగ్గా రావట్లేదా, ఇంకా దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే తీసుకుంటున్నారు అనమాట అర్జీలు. ప్రజల్లో మాకు అందట్లేదనో లేదో అట్లా అనమాట. ఇట్లా సంక్షేమ కార్యక్రమాల గురించి. సరే మీ ఊళ్ళో రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేవా, మీ రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారా లేదా, తర్వాత విలేజ్కి కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయా లేదా, రోడ్లు పడిపోతే ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి, అట్లాగే మీ పొలాలకి నీళ్లు వస్తున్నాయా రాలేదా, రైతులకు సరిగ్గా అన్ని సదుపాయాలు వస్తున్నాయా రావట్లేదా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారు. పోలవరం ప్రమాణంగా అయిపోవచ్చింది. రేపు 27 మార్చికి ఓపెన్ చేస్తామని చెబుతున్నారు. అది అందరికీ చెప్పాలి, ప్రతి ఒక్క ఇంటికి చెప్పాలి. పోలవరం అనే అద్భుతమైన ప్రాజెక్ట్ని ఇంకా 2027 మార్చికి ఓపెన్ చేస్తున్నాము. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది, జీవనాడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పాలన్నమాట. అలాగే అమరావతి బ్రహ్మాండంగా నడుస్తుంది. అమరావతి దిగ్విజయంగా 50,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయని అమరావతి గురించి చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి అమరావతి రాజధాని గురించి, పోలవరం రాజధాని గురించి ప్రతి ఒక్క ఇంటికి తెలియపరచాలన్నమాట. అట్లాగే ఇరిగేషన్లో రేపు వెలిగొండ ప్రాజెక్టు ఈ నెలాఖరులో ఓపెన్ చేయబోతున్నారు.
అన్నారు. దాని గురించి ప్రకాశం జిల్లా, కడప, నెల్లూరు జిల్లాలకి బ్రహ్మాండ 4 లక్షల ఎకరాలకి సదుపాయం వస్తుంది అనమాట. అట్లాగే తాగునీరుకు వస్తుంది. అలాగే రేపు పోలవరం ఎడమ కాలువ ఈ నెలాఖరులో ఓపెన్ చేయబోతున్నారు అనకాపల్లిలో. అది ఆ ప్రజలందరికీ తెలియాలన్నమాట. గవర్నమెంట్ చేసే పనులు ప్రజలకి తెలియపరచడానికే ఇంటింటికి తెలుగుదేశం అని పెట్టారనమాట. మాలో ఏమన్నా తప్పులుంటే చెప్పండి, మీకు ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి. అది దానికోసమే ఈ కార్యక్రమం అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మీ ఇంట్లో ఏ కార్యక్రమం మీకు వస్తున్నాయి, ఏది రావట్లేదు, రాకపోతే ఎందుకు రావట్లేదు అని నోట్ చేసుకుంటారనమాట. అలాగే మీకు రోడ్డు వస్తుందా ఊళ్ళోకి, మీకు ఇళ్ళు గృహాలు ఉన్నాయి కదా, మీకు ఇళ్ళు కట్టిస్తున్నారా లేదా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ రకరకాలుగా అనమాట. ఎందుకంటే వాళ్ళు అద్వితీయమైన డెవలప్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. 26 నెలల్లో దగ్గర 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దాంట్లో దగ్గర 12 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఏమో చేసేసుకుని గ్రౌండింగ్ అవుతున్నాయి అనమాట. ఇన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఇదిగో వైజాగ్లో ఇన్ని ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. TCS వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, IBM వచ్చింది, అలాగే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అలాగే రిలయన్స్ వచ్చింది, అలా బ్రూక్ఫీల్డ్ వచ్చింది, మెటా వచ్చింది, ఎన్నో రకాలుగా వస్తున్నాయి. ArcelorMittal పెద్ద స్టీల్ కంపెనీ వచ్చింది అనకాపల్లి. అట్లా ఒకటి కాదు, NTPC గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది, BPCL వస్తుంది, అలా పెద్ద ఇండస్ట్రీస్, టాటా పవర్ వస్తుంది, అట్లాగే సెమీ కండక్టర్స్ ఇష్యూస్ వస్తున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది, రాయలసీమలో అన్ని ఆటోమొబైల్స్ వస్తున్నాయి. ఏది బుల్లెట్ వెహికల్ ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, అది వస్తుంది. హీరో హోండా మోటార్ సైకిల్ వచ్చింది, కియా కార్స్ ఉన్నాయి. రాయలసీమ అంతా ఆటోమొబైల్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, మనం వాడే సెల్స్ అన్ని రాయలసీమలో తయారవుతున్నాయి. సెల్స్ ఒకే ఎలక్ట్రానిక్స్, LG ఎలక్ట్రానిక్స్, అట్లా రకరకాలుగా అనమాట. ఎన్నో రకాలుగా కెరీర్ ఎయిర్ కానీ, AC మిషన్లు, ఇన్ని రకాలుగా ఇవన్నీ వస్తున్నాయి అని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇదిగో ఇన్ని రకాలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని రకాల ఉద్యోగాలు వస్తాయి. అట్లా కాకుండా మేము హామీ ఇచ్చినట్టుగా డిఎస్సి పెట్టి 16,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాము. మళ్ళీ కూడా పెడతాము ఈ సంవత్సరం. 26వ సంవత్సరం, 27, 28 ఈ 3 సంవత్సరాలు ఇంకా 3 DSCలు వస్తాయి. టీచర్లు అందరూ తయారవ్వండి, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాం. పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ వేస్తున్నాం. అది చెప్పుకుంటా పోతే చాలా ఎన్నో రకాలుగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు అమరావతి ఉంది, గుంటూరు కృష్ణా జిల్లాలో అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది. అట్లాగే అమరావతిలో ట్రైన్ వస్తుంది, 57 కిలోమీటర్ల ట్రైన్. ఈ అమరావతి ద్వారా ట్రైన్ అనమాట, పెద్ద ఇది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాము, మొన్నే ఓపెన్ అయ్యింది. ఇలా రకరకాలుగా స్టీల్ ప్లాంట్ కడపలో మరి జిందాలాలతో స్టీల్ ప్లాంట్ అది వర్క్ స్టార్ట్ చేశారు. అసలు ఒకటి కాదు, చెప్పుకుంటా పోతే అనంతం. అట్లాగే యుద్ధ విమానాలు, 600 ఎకరాలు యుద్ధ విమానాలకు ఇచ్చారు. ఏది పుట్టపర్తిలో, అది తమిళనాడుకి వెళ్లాల్సింది ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక్క విషయం అంటే ఏముంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ నైట్ అండ్ డే కష్టపడి ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తున్నారు మీకోసం. మీకు ఉద్యోగాలు వస్తాం కోసమే, ఉపాధి కల్పించడం కోసమే ఇవన్నీ చేస్తున్నాము. ఎంతో రకంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా ఒకసాటే పెట్టకుండా ప్రతి జిల్లాలోనూ డెవలప్ చేస్తున్నాము. రాయలసీమలోనేమో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలారు, విండ్ ఎనర్జీ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైం రాయలసీమకి వాటర్ ఇరిగేషన్కి, తాగునీరుకి అంద్రేనివా, గాలేరి నగరి, అట్లాగే ఇప్పుడు వెలుగొండ తయారవుతుంది. అట్లాగే పోలవరం కనుక అయిపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం అయిపోద్ది. అటు ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిపోద్ది. ఉత్తరాంధ్రలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇందాక చెప్పుకున్నాము. అలాగే గ్రీన్ అమోనియా కాకినాడలో వస్తుంది. అలా రకరకాలుగా ఎన్నో రకాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అసలు మనకి టైము చాలదనమాట. ఇన్ని రకాలుగా గవర్నమెంట్ చేస్తుందని ప్రతి ఒక్క ఇంటికి చెప్పి తీరాల్సిందే. అది అవేర్నెస్ అనమాట. సంక్షేమం గురించి చెప్పాం, అవేర్నెస్ గురించి చెప్పాం. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి తెలియాలన్నమాట. మీకేం బాధ ఉంది, మీ ఊరికి రోడ్డు ఉందా, మీ ఊరికి తాగునీరు ఉందా, మీ ఊరికి రోడ్డు ఉందా, లేకపోతే మీ ఇళ్ల మధ్యలో రోడ్డు ఉందా, మీకు తాగునీరు కుళాయిలు ఉన్నాయా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, మీకు గిట్టుబాటు ధర వస్తుందా, ఏదైనా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధర ఉందా లేదా, కరెక్ట్గా మీకు అమ్మిన తర్వాత డబ్బులు గవర్నమెంట్ వేస్తుందా లేదా, గవర్నమెంట్లో ఉన్న సమస్యలు ఏంటి, మీకున్న సమస్యలు మాకు చెప్పండి అని. ఇది ముఖ్య ఉద్దేశం అనమాట. ఇప్పుడు నేను చెప్పే కదా, సంక్షేమం మీకు చేరుతుందా లేదా, అభివృద్ధి, ఇంత అభివృద్ధి జరుగుతుంది, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ DSC ద్వారా ఉద్యోగాలు ఇచ్చాము. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి చేరితే అప్పుడు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి స్వర్ణగిరి ఓన్లీ డబ్బే కాకుండా ఇంటింటిని బంగారమయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అందరికీ జీవితాలను కూడా, భవిష్యత్తును కూడా స్వర్ణంగా మారుస్తుందని అర్థమైంది సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.